మీ కిచెన్లో వైట్ షుగర్ ఉండకూడదు అని చెప్తారు. నేనే ఒక వీడియోలో మీరు నెల రోజుల పాటు షుగర్ మానేస్తే ఈ దేహంలో జరిగే మార్పులు ఏమిటి క్లియర్గా ఒక వీడియోలో మాట్లాడాను. ఇప్పుడు ఎందుకండి వైట్ షుగర్ అనేది కిచెన్లో పెట్టుకోకూడదు, పెట్టుకుంటే ఏమిటి ప్రమాదము? ఎవరికైనా, ఏ గృహిణి అయినా, ఇంకా వర్కింగ్ ఉమెన్, వంటలు చేసేవాళ్ళు, వంటలు హాబీగా పెట్టుకున్న వాళ్ళు ఎందుకు ఈ వైట్ షుగర్ అనేది ఉండకూడదు? ఒక కాఫీయో టీయో ఇందులో వైట్ షుగర్ ఒక స్పూన్ వేసుకుంటే ఏంటండి ప్రమాదము? సో అందరూ మాట్లాడేది డయాబెటీస్. సో పోయిన వీడియోలో కూడా డయాబెటీస్ యొక్క తీరు తెన్నులు, ఈ పారామీటర్స్, ఈ నంబర్స్ ఏమిటి అని చెప్పి మాట్లాడాం. సో ఇదంతా ఆలోచించామనుకోండి ఒక మాయలాగా ఉంటుంది. కానీ అందరూ చెప్పే విషయాలు మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు ఫస్ట్ జుగుప్సాకరమైన ఒక విషయం ఏమిటి? బోన్ చార్ని అంటారు. బోన్ అంటే ఏంటి? ఎముక. ఎముక బూడిదను ఈ వైట్ షుగర్లో వాడతారా? సో ఇందులో ఎంతవరకు నిజము ఉంది? సో ఆ రోజుల్లో చెప్పేవాళ్ళు ఈ కుక్క ఎముకలను వాడేవాళ్ళండి, ఇవాళ బీఫ్ బోన్ని వాడుతున్నారు ప్రపంచ స్థాయిలో. ఇప్పుడు భారతదేశంలో మీకు బీఫ్ అనేది మీకు ఎన్నో రాష్ట్రాల్లో బ్యాన్ చేశారు. కానీ వరల్డ్ లెవెల్ అలా ఉండదు కదా, కాబట్టి బీఫ్ బోన్ అనేది ఒక పెద్ద విషయంగా ఎవరు అనుకోరు. కానీ మీకు షుగర్లో కలుపుతారా అంటే అలా కాదండి. ఒక ఫిల్టరైజేషన్ ప్రాసెస్ ఉంటుంది. అంటే ఫస్ట్ మీకు ఈ షుగర్ అన్నప్పుడు కెమికల్స్ కలుపుతారు కదా పాడవ్వకుండా ఉండడానికి. ఇందులో మీకు కాల్షియం హైడ్రాక్సైడ్ అని అంటారు. అంటే ఫస్ట్ మీకు కావాల్సింది ఏంటి? షుగర్ కేన్ లేదా మీకు బీట్ షుగర్ అంటారు. సో దీన్ని శుద్ధి చేస్తున్నప్పుడు ఏం చేస్తారు? కాల్షియం హైడ్రాక్సైడ్ని కలుపుతారు. కాల్షియం హైడ్రాక్సైడ్ అంటే ఏం కాదు, మన తమలపాకులో వాడే సున్నం. సో దీన్ని వేసి మీకు ఇలా గ్రైండ్ చేస్తున్నప్పుడు ఏంటంటే ఒక రకమైన శుద్ధి, రీఫైనింగ్ అనేది జరుగుతుంది. తరువాత లెవెల్లో సల్ఫర్ని వాడతారు. మనిషి యొక్క కణములో ఈ సల్ఫర్ అనేది చాలా చాలా ముఖ్యం. కానీ ఎప్పుడైతే సల్ఫర్ స్థాయి అనేది పెరుగుతుందో, అంటే సల్ఫర్ డయాక్సైడ్ అని అంటారు, ఇది ఎప్పుడైతే పెరుగుతుందో మీకు ప్రమాదం. అందుకే ఇవాళ మీరు చూసారనుకోండి సల్ఫర్ ఫ్రీ షుగర్ అని చెప్పి అమ్ముతున్నారు. మరి సల్ఫర్ లేకుండా షుగర్ ఈ శుద్ధి ఎలా జరుగుతుంది? సో సల్ఫర్కి బదులుగా వీళ్ళు పాస్పారిక్ యాసిడ్ అంటారు, దీనిని వాడతారు. లేదా మీకు కార్బన్. సో మొత్తానికి ఏదో ఒక రకమైన కెమికల్ని, ఇప్పుడు ఈ దేహములో ఎంత సల్ఫర్ కావాలో అంత ఉందండి, ఐఎమ్ ఫైన్, ఏ సమస్య లేదు. ఒకవేళ ఈ షుగర్ నుంచి వచ్చే సల్ఫర్ నా బాడీలో ఉంది అనుకోండి. ఇప్పుడు హోమియోపతిలో సల్ఫర్కి ఒక గొప్ప స్థానము ఉంది. ఇప్పుడు దీని సిమ్టమ్ ఏమిటి? ఈ సల్ఫర్ తత్వము ఉన్నవాళ్ళు పేర్లు గుర్తుపెట్టుకోరు, పేర్లు మర్చిపోతూ ఉంటారు. సో అలాంటి సల్ఫర్ స్థాయి పెరిగింది అనుకోండి. ఎలా పెరుగుతుంది? ఈ షుగర్ వల్లే, మీరు వాడే షుగర్ వల్లే ఈ శుద్ధి చేస్తారు చూసారా, రీఫైనింగ్ ప్రాసెస్, ఫిల్టరైజేషన్. ఇక్కడ సల్ఫర్ యొక్క రోల్ అనేది చాలా చాలా క్రిటికల్. సో ఇలాగా వీళ్ళు బీఫ్ బోన్ని వాడతారా, సల్ఫర్ స్థాయిని పెంచుతారా, కెమికల్స్ని ఎక్కువ వాడుతారా, దీనివల్ల నాకు సమస్య వస్తుందా అంటే ఇదంతా కలిపిన ఒక అతిపెద్ద సమస్య వైట్ షుగర్. మీరు మామూలుగా షాప్కి వెళ్ళి, ఇప్పుడు సూపర్ మార్కెట్కి వెళ్ళి మీరు షుగర్ కొంటారు చూసారా, దీనిని ప్లాంటేషన్ వైట్ షుగర్ అని అంటారు. అంటే మీకు షుగర్ కేన్ నుంచి తీసిన రసము, ఆ రసాన్ని వీళ్ళు ఫిల్టర్ చేసి ఈ కెమికల్స్ను కలిపి మళ్ళీ శుద్ధి చేసి రీఫైన్ చేసి ప్లాంటేషన్ వైట్ షుగర్ అంటారు. మామూలు దుకాణాలలో మీరు కొనేది ఇదే. మరి రిఫైన్డ్ వైట్ షుగర్ అంటారు చూసారా, ఈ ప్రాసెసే మీకు చాలా పెద్ద సమస్య. ఇక్కడే మీకు ఈ బోన్ చార్ అనబడే ప్రక్రియ వస్తుంది. మొత్తము షుగర్ రెడీ అయిన తరువాత ఇంకా కూడా ఫైన్ షుగర్, ఇంకా అందులో సుక్రోస్ 99% ఉండాలండి. ఇప్పుడు మీరు ఒక సాఫ్ట్ డ్రింక్, ఇది ఎంత ప్రమాదము అంటే 99% సుక్రోస్ ఉంటుంది. అదే మీకు మామూలుగా ప్లాంటేషన్ వైట్ షుగర్ అన్నారనుకోండి 97 to 98% మాత్రమే. కాబట్టి కొంచెం బెటర్. కానీ అదే రిఫైన్డ్ వైట్ షుగర్ అంటే ఏంటి? మీరు ఈ ప్యాక్డ్ ఫుడ్ అని ఏదైతే మాట్లాడుతున్నారో, అంటే మీకు చెప్తున్న సాఫ్ట్ డ్రింక్స్, కేకులు,
బిస్కెట్లు, వీటిలో అంతా మీరు క్లియర్గా చూడొచ్చు. ఎవరైనా బాగా చదువుకున్న వాళ్ళు రేపు మీరు ఒక సూపర్ మార్కెట్కి వెళితే ఇలాగ ఈ క్రిస్టల్ షుగర్, వైట్ షుగర్ని కొంటారు చూసారా, వెనక చూడండి యాడెడ్ షుగర్ని అంటారు. ఈ యాడెడ్ షుగర్ ఏమిటి? రిఫైన్డ్ షుగర్. అంటే పూర్తిగా శుద్ధి, అందులో వేరే ఏమీ ఉండదండి. మీరు ఈ షుగర్ను ఒక స్పూన్ వేసుకున్న వెంటనే మీ ఎనర్జీ స్పైక్ అనేది ఇమీడియట్గా పెరుగుతుంది. సో ఎవరైనా యువకులు ఒక 10 రోజుల పాటు బిర్యానీ తింటూ ఇలాగ ఈ సాఫ్ట్ డ్రింక్ అనేది కంటిన్యూస్ 10 days మీరు తిని చూడండి, తాగి చూడండి. 11th డే మీరు మీ బ్లడ్ టెస్ట్ చేస్తే మీరు డయాబెటిక్ అయిపోయి ఉంటారు. అంటే జస్ట్ ఈ కూల్ డ్రింక్స్ వల్ల మీకు డయాబెటీస్ అనేది ఏ స్థాయిలో పెరుగుతుందంటే దీనికి ప్రాథమిక కారణం ఏంటి? రిఫైన్డ్ షుగర్. కాబట్టే ఈ రిఫైన్డ్ షుగర్, ఈ వైట్ షుగర్ అనేది చాలా చాలా డేంజర్. మీకు మామూలుగా ఇళ్లలో వాడే షుగర్ అనేది ఒక లెవెల్లో ప్రమాదం అంటే బయట తీసుకునే షుగర్ ఉంది చూసారా, చాలా చాలా డేంజర్. ఇప్పుడు మీరు ఎక్కడ హైవేస్ మీద ఎక్కడైనా వెళ్ళండి, పెద్ద పెద్ద ఈ కాఫీ హౌసులు కనిపిస్తున్నాయి. ప్రతి వాళ్ళు ఆగుతారు, మీకు అక్కడ మంచి ఫిల్టర్ కాఫీ తాగాలి అని అనుకుంటారు. ఇప్పుడు మేము కూడా అనుకుంటాం, కానీ ఇక్కడ ఏమవుతుంది? షుగర్లెస్ ఇవ్వండి, మాకు ఈ షుగర్ వద్దు. ఏంటి? రిఫైన్డ్ షుగర్ వాడతారండి. సో రిఫైన్డ్ షుగర్ ఎప్పుడైతే మీరు వాడారో ఒక్క స్పూన్ పొడి, తెల్ల పొడి కనిపిస్తూ ఉంటుంది, దాన్ని వేసిన వెంటనే మీకు అది అలా కరిగిపోవడము, బ్లడ్లో మీకు మెల్ట్ అయిపోవడము, వెంటనే మన షుగర్ లెవెల్స్ అనేవి స్పైక్ అయిపోవడం. ఎవరైనా డయాబెటీస్ ఉండి ఈ కాఫీలో షుగర్తో తాగారు అనుకోండి, ఏ స్థాయిలో చక్కెర లెవెల్స్ పెరుగుతాయి అంటే, ఇప్పుడు మామూలుగా నా దగ్గరికి వచ్చేవాళ్ళు మిత్రులు వస్తూ ఉంటారు, నాకు ఆస్తమా ఉందండి, అలాగే సరిగ్గా ఊపిరి ఆడదు. వీళ్ళు గమనించాల్సిన విషయము, వీళ్ళు వాళ్ళ కాఫీలోనో టీలోనో షుగరు వేసుకొని తాగారు అనుకోండి, ఇది ఒక శాశ్వతమైన సమస్య అండి. తెలియదు. ఇప్పుడు ఆస్తమా అంటారు, ఊపిరి ఆడడం లేదంటారు, లంగ్స్లో ప్రాబ్లం అండి అంటారు. దీనికి ఫండమెంటల్గా ప్రాబ్లం ఎక్కడి నుంచి ఎరైజ్ అవుతుంది? మీరు వాడే షుగర్ వల్లే. ఇప్పుడు క్యాన్సర్కి మందులు తీసుకుంటూ ఉంటారు, పొద్దున్నే వేడిగా కాఫీ తాగాలి అనుకుంటారు, అందులో వీళ్ళు షుగర్ వేసుకుంటారు. సో మీరు ఎన్ని మందులైనా వాడండి, షుగర్ వేసుకున్న తరువాత ఆ మందులు ఏవి కూడా పనిచేయం. మీకు ఆస్తమా ఉండొచ్చు, లంగ్స్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, ఇంకా క్యాన్సర్ కూడా ఉండొచ్చు. మీరు షుగర్ని మానేస్తేనే మీకు సొల్యూషన్ అనేది వస్తుంది. షుగర్ వేసుకుంటే ఏ డాక్టరు చెప్పరు. మీరు మామూలుగా అండి ఏముందండి, ఒక స్పూన్ షుగరే కదండి, క్లియర్గా చెప్తారు. కానీ షుగర్ వాడుతున్నంత కాలము కూడా ఈ రోగాలు అనేవి నయమయ్యే ఛాన్సే లేదండి. ఎందుకు అంటే మీకు ఆ షుగర్ స్పైక్ బ్లడ్లో కలిసిపోవడంతో బ్లడ్ యొక్క స్ట్రీమ్ అనండి, సో అందులో ఉండే ఫ్రీ రాడికల్స్ సర్వము పెరిగిపోతాయి. సో ఇంకా ఇలా పెరుగుతున్నప్పుడు మీకు ఇన్ఫ్లమేషన్ పెరిగినప్పుడు మీ రోగం ఎలా నయమవుతుంది? కాబట్టే మీకు వైట్ షుగర్, ఈ ప్లాంటేషన్ వైట్ షుగర్ అనండి, రిఫైన్డ్ వైట్ షుగర్ అనండి, చాలా చాలా డేంజర్. ఎందుకంటే అందులో ఉండే సుక్రోస్ స్థాయిలు, సల్ఫర్ స్థాయిలు చాలా ఎక్కువ ఉండడము, ఇది మనకు ప్రమాదము. కాబట్టే వైట్ షుగర్ అనేది మీ కిచెన్లో ఉండకూడదు. ఒకవేళ మీరు కొని పెట్టుకున్నారా, చుట్టాలు వస్తారండి వాళ్ళకి ఇద్దామండి అనుకున్నా కూడా దయచేసి ఆ పని చెయ్యకండి. వైట్ షుగర్ అనేది మంచిది కాదు. మీకు ఇందులో బోన్ చారు కూడా ఫిల్టరైజేషన్కి వాడతారు, ఇది అసలే మంచిది కాదు అనేది నా ఆలోచన. మరి మీకేమనిపిస్తుంది? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.